హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో చూసారు కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దామండి. ముందు బ్యాక్ పార్ట్ కి నడుము పట్టి వేస్తున్నాను. 1.5 వెడల్పుతో కట్ చేసుకున్నానండి నడుము పట్టి. ఆ విధంగా పై వైపున ఒరిజినల్ వైపున పెట్టేసి కుట్టేసేసాను. ఇప్పుడు వచ్చేసి పైన అన కుట్టేస్తున్నానండి. ఎక్సెస్ క్లాత్ ని కట్ చేసుకున్నా. ఇప్పుడు డాట్స్ కి మార్క్ చేస్తున్నాను. ఆల్రెడీ రన్నర్ తో మార్క్ చేసి పెట్టుకున్నాను కదా. ఆ విధంగా మార్క్ చేసుకుని డాట్స్ వేస్తున్నానండి బ్యాక్ సైడ్. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి మనం 1 ఇంచ్ డాట్ తీసుకున్నాం కదా, ఫోల్డ్ చేశాక 1/2 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసుకొని ఒక కుట్టేసాను. ఇంకొక కుట్టేస్తున్నానండి. ఒక వైపున అయిపోయింది. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా డాట్ వేస్తున్నాను. ఇంకో కుట్టేసి చివరన రబ్ ఇచ్చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కి ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాం కదా డాట్స్ కి పెద్ద డాట్ వేస్తున్నానండి. ఇప్పుడు మెయిన్ డాట్ ఒక 3 ఇంచెస్ పొడవు మార్క్ చేసుకున్నాను. ఆ విధంగా 2 కుట్లు వేసాను. ఇప్పుడు ఉక్సులు పట్టి అంటే కింద వైపు నుంచి 2.5 ఆ విధంగా మార్క్ చేసి మళ్ళీ 2.5 పొడవు అండి ఒక కుట్టేసాను. మళ్ళీ ఇంకొక కుట్టేస్తున్నాను. ఇప్పుడు సేమ్ చంక వైపున కూడా 2.5కి మార్క్ చేసుకొని మెయిన్ డాట్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ పెట్టుకుని కుట్టుకోవడమేనండి. అంతేనండి. ఒక పార్ట్ అయిపోయింది. సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ చేస్తున్నాను. ఇంకొక పార్ట్ కి ఉక్సులు పట్టి దగ్గర కుడుతున్నానండి. ఈ విధంగా రెండు కుట్లు వేస్తున్నాను. సేమ్ చంక వైపున కూడా 2.5 ఆ విధంగా మార్క్ చేసుకుని, అంటే చంక వైపున వేసే డాట్ ఏంటి, మెయిన్ డాట్ ని చూస్తూ ఉండాలండి ఖచ్చితంగా. అంతేనండి. 2 కుట్లు వేసేసాను. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి కుట్టుకుందామండి. ఆ విధంగా 1/2 ఇంచ్ వెడల్పు ఉంది. మెయిన్ డాట్ ని కొంచెం ఫోల్డ్ చేసుకుని ఆ విధంగా 1/2 ఇంచ్ వెడల్పుతోటి కుడుతున్నాను. ఒక కుట్టు అయిపోయింది. ఇప్పుడు పైన నుంచి అలా కుట్టేస్తున్నానండి. అంతేనండి. ఫ్రంట్ పార్ట్ కి షేప్ పట్టి ఒక పార్ట్ కుట్టుకోవడం అయిపోయింది. ఇంకో దానికి కుడుతున్నానండి. ఇప్పుడు పై వైపున పెట్టుకుని మెయిన్ డాట్ ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ వెడల్పుతో కుడుతున్నానండి. అంతే ఒక కుట్టు అయిపోయింది కదా. ఇప్పుడు పై నుంచి అలా కుట్టేస్తున్నానండి. అంతేనండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి పైపింగ్ వేస్తున్నానండి. పైపింగ్ కోసం వచ్చేసి 1.5 ఇంచ్ వెడల్పుతో తీసుకున్నానండి నేను క్లాత్. ఇది కాటన్ బ్లౌజే కాబట్టి లైనింగ్ క్లాత్ తోనే వేస్తున్నానండి పైపింగ్. ఆ విధంగా ఫోల్డ్ చేసి పై వైపున పెట్టేసి ఒక పాదం వెడల్పుతో కుట్టానండి థ్రెడ్ పైపింగ్. థ్రెడ్ పైపింగ్ ఉపయోగించి పైపింగ్ ఏ విధంగా ఇస్తానో చూడండి. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని నిదానంగా బ్లాక్ కలర్ పైపింగ్ కనిపిస్తుంది, ప్లస్ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ రెండింటికి మధ్యలో పడాలండి కుట్టు. అట్లాగని బ్లాక్ క్లాత్ మీద పడకూడదు, అంటే పైపింగ్ వేస్తున్నాం కదా దాని మీద పడకూడదు, అట్లాగని రెడ్ క్లాత్ వైపు కూడా కుట్టు పడకూడదు అండి. రెండింటికి మధ్యలో కుట్టు పడాలి. అప్పుడే చూడడానికి చాలా బాగుంటది, ఫినిషింగ్ కూడా బాగా వస్తుందండి. అంతేనండి. హ్యాండ్ కి పైపింగ్ కుట్టుకోవడం అయిపోయింది. ఇదే విధంగా ఇంకో దానికి కూడా కుట్టాను, చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయింట్ చేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇంకా ఫ్రంట్ పార్ట్స్ రెండు ఆ విధంగా పెట్టొచ్చి 1/2 ఇంచ్ వెడల్పు అండి. 1/2 ఇంచ్ వెడల్పుతోటి ఒక కుట్టేసుకుని తర్వాత ఇంకొక కుట్టేసేసానండి. ఈ విధంగా 2 కుట్లు వేయాలి షోల్డర్ దగ్గర. చూడండి, ఒక వైపుని కుట్టేసాను, ఇంకో వైపుని కుడుతున్నాను. సేమ్ 1/2 ఇంచ్ వెడల్పు అండి ఖర్చు కింద. ఇప్పుడు వచ్చేసి ఎక్సెస్ క్లాత్ ఉంది, అది చూడండి ఏ విధంగా కట్ చేస్తాను. చంక వైపుని కొంచెం ఉంది, షోల్డర్ వైపు కూడా వచ్చిందండి నాకు కొంచెం. ఆ ఎక్సెస్ క్లాత్ ని కట్ చేస్తున్నానండి.
ఒక వైపున కట్ చేసుకున్నాను ఎక్సెస్ క్లాత్. ఇప్పుడు ఇంకో వైపున కూడా షోల్డర్ వైపు కొంచెం ఎక్సెస్ క్లాత్ వస్తే దాన్ని కట్ చేస్తున్నానండి. ఇది కట్ చేసుకున్నాక హ్యాండ్స్ జాయింట్ చేద్దాము. చూడండి ఆ విధంగా అది ఫ్రంట్ పార్ట్ అని మార్క్ చేసుకున్నాను. షోల్డర్ వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటున్నాను. హ్యాండ్స్ కూడా ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి, ఒక కుట్టు కాదు. ఇది కూడా హాఫ్ ఇంచ్ అండి, హాఫ్ ఇంచ్ వెడల్పుతోటి కుట్టేస్తున్నాను. అంటే ఖర్చు వచ్చేసి మనం హాఫ్ ఇంచ్ పెట్టుకుంటున్నామని. ఈ విధంగా నిదానంగా హ్యాండ్ జాయింట్ చేస్తున్నానండి. ఒక వైపు అయిపోయింది, ఇంకో వైపు షోల్డర్ దగ్గర తీసుకొచ్చేసి రబ్ చేసి ఏం చేస్తున్నాను. సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా కుట్టుకోవడమేనండి. ఇది కూడా దీన్ని షోల్డర్ వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను కుట్టడం. ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఒక వైపున 2 కుట్లు అయిపోయాయి, ఇంకో వైపున వేస్తున్నానండి. ఒక కుట్టు ఒక వైపున అయిందా, ఇంకో కుట్టు అంతేనండి. ఇంకో వైపున కూడా హ్యాండ్ జాయింట్ చేయడం అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి చూడండి, నేను ఫ్రంట్ వైపు వచ్చేసి చంక దగ్గర, బ్యాక్ సైడ్ కూడా చంక దగ్గర మార్క్ చేసుకున్నానండి రన్నర్తో ఆల్రెడీ. ఆ విధంగా మార్క్ చేసుకుంటే షేప్ పట్టి ఉంది కదా, అది ఎంత ఫోల్డ్ చేయాలనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి ఏ విధంగా చేస్తాను. ఆ విధంగా చంక దగ్గర మార్క్ చేసుకునేవి ఈక్వల్గా అట్లా పట్టుకొని, ఇక్కడ బ్యాక్ పార్ట్ ఆ విధంగా కొంచెం ఫోల్డ్ చేసి పట్టుకొని, ఆ విధంగా మార్క్ చేసుకుంటే ఎంత ఎక్సెస్ ఉందో మనకు తెలిసిపోద్ది. మార్క్ చేసుకుని కుట్టుకోవడమేనండి ఫోల్డ్ చేసి. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా అదే విధంగా మార్క్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా కుట్టడం వల్ల ఏంటంటే చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ ఉంటుంది, హెచ్చు తగ్గులు ఏమి రావండి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా హెచ్చు తగ్గులు ఏమి రావు. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి తీసుకొచ్చి అంటే ముందు వైపున ఎంత పొడవు ఉందో చూసుకుంటున్నాను. ఆ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు షేప్ పట్టి కింద వైపున ఎంత ఎక్సెస్ క్లాత్ ఉందో ఆ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేయడమేనండి. చాలా ఈజీ ఈ పద్ధతిలో కుట్టుకోవడం. నేను కట్ చేసేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లో నుంచి కానీ బ్యాక్ పార్ట్లో నుంచి కానీ కొలవలేదండి. దేనికోసం షేప్ పట్టి కట్ చేసేటప్పుడు ఇప్పుడు 8 ఇంచెస్ చూసానండి కింద. అంటే పావించి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి పోద్ది కదా, అంటే 7:15 కావాలి నాకు. 8 ఇంచెస్ పెట్టుకున్నాను. ఒక పావించి ఇప్పుడు అక్కడ కొంచెం ఎక్సెస్ ఉంటే ఆ విధంగా కట్ చేస్తున్నాను. ఒక పావించి వచ్చేసి ఇప్పుడు ఉక్సులు పట్టీలోకి పోగా కరెక్ట్గా నడుము కొలత ఎంత ఉందో అంత వచ్చేస్తుందండి. బ్యాక్ ఆల్రెడీ మనం రన్నర్తో మార్క్ చేసుకున్నాం, ఇంకా అది అందులో ఏ మార్పు ఉండదు. ఈ ఫ్రంట్ ఉక్సులు కుట్టుకునేటప్పుడు కాజా పట్టి కుట్టుకునేటప్పుడు ఆ విధంగా మార్క్ చేసుకుని కుట్టుకోవడమే. ఇప్పుడు చూడండి నేను ఒకవైపున కుట్టేస్తాను కదా, షేప్ పట్టి ఫోల్డ్ చేసి ఇంకో వైపున కూడా ఆ విధంగా మార్క్ చేసుకుంటున్నాను ఇంకో దాన్ని కుట్టుకోవడానికి. చూడండి ఆ విధంగా కుట్టుకోవడం వల్ల కూడా ఫినిషింగ్ కూడా చూడండి, చూడడానికి ఎంత బాగా వస్తుందో. మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయినాక మీరే చూస్తారు. చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి. అంతేనండి, ఇంకో వైపున కూడా షేప్ పట్టి కింద వైపున ఫోల్డ్ చేసి కుట్టేశాను. ఇక్కడ సైడ్ వచ్చేసి ఆ విధంగా ఆ రన్నర్తో పై వైపుని మార్క్ చేశాను కాబట్టి యాజ్ ఇది స్ట్రైట్ గా మార్క్ చేశానండి. కొంచెం ఎక్సెస్ ఉంటే షేప్ పట్టి వరకే కట్ చేయాలి, కానీ ఆ పై వైపున మనం డాట్ వేస్తాం కదా, అదంతా కూడా కట్ చేయకూడదండి ఫ్రంట్ వైపున. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి కుట్టుకుంటున్నాను. ఈ విధంగా ఒరిజినల్ వైపుని ఈ విధంగా పెట్టి ఒక కుట్టేసేసి పై నుంచి ఒక కన కుట్టేయాలండి. కన కుట్టేసేసి ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి ఒక కుట్టేసేయడమే. అంటే చాలా ఈజీ. ఉక్సులు పట్టి కుట్టుకోవడం అయిపోయిందండి. అంటే ఇప్పుడు ఇక్కడ పావించి ఫోల్డ్ చేసేసాం కాబట్టి నాకు ఇప్పుడు ఆ మార్క్ చేసిన దగ్గరికి 7:15 వస్తుంది అనమాట. నడుము కొలత కరెక్ట్గా సరిపోద్ది అనమాట. అందులో డౌట్ ఏమి ఉండదండి. ఈ విధంగా అలవాటు చేసుకుంటే ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి కుట్టుకుంటున్నాను లోపల వైపున పెట్టి, అంటే లైనింగ్ వైపున. ఇప్పుడు పై వైపుకి ఈ విధంగా మడిచేసి ఒక 2 కుట్లు వేస్తున్నానండి. కాజా పట్టి కాబట్టి 2 కుట్లు వేసుకోవాలి. స్టిచ్ కంప్లీట్ అయిపోవచ్చింది. ఇంకొకటి రివర్స్ లో అక్కడే సూది దింపేసి
చూడండి ఆ విధంగా సూది దింపేసి మళ్ళీ రివర్స్లో కుట్టుకుంటూ రావడమేనండి. చివరి వైపున కూడా గ్యాప్ లేకుండా ఆ విధంగా కుట్టేస్తాను. ఎక్సెస్ని ఆ విధంగా కట్ చేస్తున్నానండి. రెండింటిని ఉక్సులు పట్టి కాజా పట్టి ఒకదాని మీద ఒకటి తుడుచకుండా కొంచెం ఎక్సెస్ ఇచ్చినప్పుడు ఉక్సులు పట్టి దగ్గర అది కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నెక్ కూడా నేను పైపింగ్ వేస్తున్నానండి. బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని ఈ క్లాత్ని ఆ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకొని పై వైపున పెట్టి నిదానంగా కుట్టుకోవాలండి. ఇంకా పాదం గ్యాప్ అంతేనండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. పాదం వెడల్పుతో కుట్టుకుంటూ రావడము. ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటే కొత్త వారికి ఈజీగా ఉంటుందండి. నేను వచ్చేసి మళ్ళీ 2 కుట్లు అంటే హెమ్మింగ్ చేసేస్తాను పైపింగ్ అయిపోయిన తర్వాత. చూడండి పై వైపున ఆ విధంగా పెట్టి కుట్టేసి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఘాట్లు పెట్టుకోవాలండి. ఖచ్చితంగా ఘాట్లు పెట్టాల్సిందే. ఈ విధంగా నిదానంగా ఘాట్లు పెట్టేసి ఇప్పుడు చూడండి థ్రెడ్ ఉపయోగించేసి ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని నిదానంగా కుట్టుకోవాలండి. ఇంతకుముందు చెప్పాను కదా, బ్లౌజ్ వైపు బ్లౌజ్ మీద కుట్టు పడకూడదు. అట్లాగని పైపింగ్ వేస్తున్నాం కదా బ్లాక్ కలర్, దాని మీద కుట్టు పడకూడదు అండి. ఈ రెండింటికి మధ్యలో పడాలి. అప్పుడే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా అలవాటు చేసుకుంటే చాలా తొందరగా అయిపోద్దండి పైపింగ్ వేయడం కూడా. మనం మెడపీస్ ఏ విధంగా వేస్తామో సేమ్ అంతే కదా. తర్వాత థ్రెడ్ పెట్టేసి కుట్టేయడమే, అంతే ఈజీ కదా. అంతేనండి, ఆ విధంగా నిదానంగా కుట్టుకోవడమే. ఇప్పుడు నెక్ కి పైపింగ్ వేయడం కూడా కంప్లీట్ అయిపోవచ్చింది. పైపింగ్ లో ఈజీ అంటే ఇదే ప్రాసెస్ అండి నన్ను అడిగితే. దీని తర్వాత ఏదన్నా చాలా ఈజీ. ఇప్పుడు నేను ఇదే ఫాలో అవుతుంటాను. ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసిన క్లాత్ వచ్చేసి హెమ్మింగ్ చేస్తానండి. పైన మళ్ళీ పైపింగ్ పక్క నుంచి ఒక స్టిచ్ వేస్తారు, హ్యాండ్కి వేస్తాను కానీ నెక్ కి వేయనండి నేను. లుక్ బాగోదు. హెమ్మింగ్ చేసేస్తాను. ఇంకా చివరిన ఆ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి రబ్ ఇచ్చేసానంటే ఇప్పుడు అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ అంటే 7:35కి మార్క్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ టర్నర్తో మార్క్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో స్ట్రైట్ గా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ పెంచుకుంటాను. ఈ విధంగా మార్క్ చేసుకొని రబ్ ఇచ్చి చేయడమే. సేమ్ ఒక 4 కుట్లు లేదా ఖచ్చితంగా 3 లేదా 4 అండి. ఈ విధంగా నేనైతే 4 కుట్లు వేసేసాను. చూడండి చంక వైపున కొంచెం ఎక్సెస్ ఉంది, అది కట్ చేసేస్తాను. ఓకేనండి, చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకేనండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి పైపింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో. థ్యాంక్ యూ అండి. బాయ్.